నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకోవడంతో సాగర్ తీరం రాజకీయాలు వేడెక్కాయి. ఇక త్వరలోనే డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాసం పైన ఓటింగ్ కూడా జరగనుంది. ఏపీలోనే అతి పెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠం పైన కూటమి జెండా ఎగరవేయాలని ఎంతో కాలంగా స్కెచ్ వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి పార్టీలు పక్కా ప్లాన్తో నెగ్గేలా చేశాయి. అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మరోవైపు పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసిన వైసీపీ వ్యూహం అయితే ఫలించలేదు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 2/3 మెజారిటీని కూటమి సాధించడంతో గ్రేటర్ విశాఖపట్నం కూటమి వశమైంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం కూటమి కుట్రలు చేసిందన్నారు. విప్ ఉల్లంఘించిన 27 మంది కార్పొరేటర్లు సభ్యత్వం కోల్పోవటం ఖాయమన్నారు. వారిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. మేయర్ అవిశ్వాసంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో సమావేశాన్ని నిర్వహించి ఓటింగ్ చేపట్టారు. మేయర్ పీఠాన్ని నిలబెట్టుకోవాలని ఉత్తరాంధ్ర వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎంతగా చెప్పినా వారి పాచికలైతే పారలేదు. విశాఖలో తమ పార్టీలో ఉన్న కార్పొరేటర్లతో వారు సమావేశమయ్యి బుజ్జగించినా ఫలితం అయితే కనిపించలేదు. మున్సిపల్ చట్టం ప్రకారం మొదటిసారి ఎన్నికైన తర్వాత 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. మేయర్ పదవి కాలం 4 ఏళ్లు పూర్తయిన వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టడం, దానిలో విజయం సాధించడంతో కూటమి సత్తా ఎలాంటిదో అర్థమైంది. మేయర్ అభ్యర్థిగా కూటమి తరపున ఎవరిని ఖరారు చేయాలన్న దానిపైన చర్చలు కూడా జరుగుతున్నాయి. విశాఖ మేయర్ పీఠం వైసీపీ నుంచి చేజారిపోవటం జగన్ అండ్ టీంకి అస్సలు మింగుడు పట్టడం లేదు. మేయర్ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలపైన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తమ పార్టీ బీఫామ్ పై గెలిచి కూటమికి అనుకూలంగా ఓటు వేసిన కార్పొరేటర్లపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వైసీపీ సభ్యులకు విప్ జారీ చేసి ప్రొసీడింగ్స్ ను ఎన్నికల అధికారికి అందజేశారు ఆ పార్టీ నేతలు తైనాల విజయ్ కుమార్, పల్లా దుర్గారావు. అవిశ్వాసానికి ఎవరు అనుకూలంగా ఓటు వేశారో, వ్యతిరేకంగా ఓటు వేశారో తమకు తెలియజేయాలని వైసీపీ నేతలైతే కోరారు. పార్టీ విప్పును ధిక్కరిస్తూ వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించిన కార్పొరేటర్లపైన అనర్హత వేటు వేసేందుకు న్యాయపరమైన చర్యలు ప్రారంభించే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు. రాజకీయమైన ఎంత శాశ్వత శత్రుత్వం లేదని అన్నా రాగద్వేషాలు తప్పకుండా ఉంటాయి. ఒకనాడు తగ్గినట్టు కనిపించినా ఏదో నాటికి అవి అనుకూలమైన పరిస్థితుల నేపథ్యంలో బయటపడతాయి. అలా విశాఖలో వైసీపీ మేయర్ని గద్దె దించడానికి వైసీపీ మాజీ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతీకారం ఇలా పనికొచ్చిందంటున్నారు. విశాఖ జనసేన ప్రెసిడెంట్, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ కూటమికి జీవీఎంసీ కైవసం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించారని చెప్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు 2019లో విశాఖ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కలేదు. ఆనాడు ఆయనకు ఇచ్చిన హామీ విశాఖ మేయర్ పదవి ఇస్తామని. అలా అనుకునే ఆయన చేత కార్పొరేటర్గా పోటీ చేయించారు. ఎమ్మెల్యేగా అప్పటికే 2 సార్లు పోటీ చేసి విశాఖ సిటీ వైసీపీకి ప్రెసిడెంట్గా పనిచేసిన ఆయన అధినాయకత్వం ఇచ్చిన హామీని నమ్మి తన స్థాయిని తగ్గించుకుని మరీ కార్పొరేటర్గా పోటీ చేసి గెలుచుకొచ్చారు. విశాఖ కార్పొరేషన్ వైసీపీ పరమయ్యాక అధినాయకత్వం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అంతవరకు కనీసం ఎక్కడా ప్రచారంలో లేని హరివెంకట కుమార్ని తీసుకువచ్చి మేయర్ని చేసింది. అలా వంశీకి హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఆయన రగిలిపోయారు. 2024 ఎన్నికల ముందు వరకు వైసీపీలోనే ఉన్నారు. చివరికి ఆయన పార్టీ మారి జనసేనలో చేరారు. టీడీపీ కూటమి ప్రబంధనంలో ఆయన బంపర్ మెజారిటీతో అక్కడి నుంచి గెలిచారు.
ఇక ఆనాటి నుంచే ఆయన విశాఖ మేయర్ పీఠానికి గురిపెట్టారు. ఎలాగైనా వైసీపీని అక్కడి నుంచి దించేస్తామని ప్రతినబూనారని చెబుతారు. ఈ పదవికి కేవలం 10 నెలల కాలం మాత్రమే ఉంది. దాంతో ఒక దశలో టీడీపీ కూడా ఎందుకు వచ్చిన అవిశ్వాసం, అనవసరమైన హంగామా అని ఆలోచించిన ఆయన పట్టుదలతో టీడీపీ కూడా గట్టిగా నిలబడాల్సి వచ్చిందని చెప్తారు. ఇక వైసీపీ నుంచి జనసేనలోకి ఏకంగా 11 మంది కార్పొరేటర్లను ఆకర్షించడంలో వంశీ ప్రభావం ఉందని కూడా చెప్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీలు సీఎం రమేష్, శ్రీభరత్లు క్రియాశీలక పాత్ర పోషించారని చెప్తారు. వంశీ శ్రీనివాస్ ఆఖరి నిమిషం వరకు ఆయన అన్నీ తానై వ్యవహరించారు. ఎలాగైనా వైసీపీకి షాక్ ఇవ్వాలన్న ఆయన పట్టుదల చివరికి గెలిచి వైసీపీ మేయర్ని మాజీ చేశారు. అటు మేయర్ హరివెంకట కుమారి, వంశీ కృష్ణ ఇద్దరు యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. అయితే ఇప్పుడు మేయర్ పదవి గౌర సామాజిక వర్గం చేతుల్లోకి వెళ్ళబోతుంది. దాంతో యాదవ సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఐక్యత లేకపోవటం వల్లే తాము ఈ పదవిని కోల్పోయామని ఆ సామాజిక వర్గం నేతలు అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ వైసీపీ మేయర్ని దించడంలో వంశీ కీలకమైన పాత్ర పోషించారనేది పచ్చి నిజం. విశాఖ మేయర్, డిప్యూటీ మేయర్గా ఎవరిని ఎన్నుకోవాలనే దానిపైన టీడీపీ జనసేనలు చర్చలు జరుపుతున్నాయి. 96వ వార్డు టీడీపీ కార్పొరేటర్ పేలా శ్రీనివాస్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని కూటమి నేతలు నిర్ణయించారు. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు లభించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న జియాని శ్రీధర్పై అవిశ్వాసం ఈ నెల 26వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఈ 2 పదవులు ఖాళీ అవుతాయి. అప్పుడు విశాఖ కొత్త మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ పేర్లు ఎంపిక చేసి ఎన్నికల సంఘానికి పంపాలని కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి మరో 4 రోజులు పట్టే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం జీవీఎంసీలో 2 ఉప మేయర్ పదవులు కూడా ఉన్నాయి. ఉప మేయర్ జియాని శ్రీధర్పై ఈ నెల 26న, మరో ఉప మేయర్ కాటుమూరి సతీష్ పై జూలై తర్వాత అవిశ్వాసం పెట్టనున్నారు. ఆయా పదవులకు కూటమి కార్పొరేటర్ నుంచి భారీగా ఆశావాహులు ఉన్నారు. టీడీపీ నుంచి గంధం శ్రీనివాసరావు, మొల్లి హేమలత, గొలగాని మంగవేణి ఉప మేయర్ పదవిని ఆశిస్తున్నారు. అలాగే జనసేన నుంచి పీతల మూర్తి యాదవ్, దల్లి గోవిందరెడ్డిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇటీవల జనసేనలో చేరిన మరో 3 కార్పొరేటర్లు సైతం ఆశిస్తున్నారు. మొత్తం మీద ఏడాది కూడా లేని పదవి కోసం కూటమి నేతలు కుట్రలు పన్నారని వైసీపీ నేతలు ఎంతగా మొత్తుకున్నా కూటమి జెండా జీవీఎంసీపై ఎగరటం అనే ఫీలింగ్ అయితే మామూలుగా లేదు. రాజకీయాల్లో ప్లాన్ వేసి సూపర్ సక్సెస్ అయితే ఆ ఆనందమే వేరబ్బా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.